ప్లీజ్ ఏవిఎన్ రెడ్డి గారు ప్లీజ్, రాజు గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఐ బీయింగ్ ది టీచర్స్ రిప్రజెంటేటివ్ ఇన్ ది కౌన్సిల్, ఎవ్రీ డే ఐఎమ్ గెట్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఆర్ పోరింగ్ ఇన్. సమస్య ఏంటంటే చాలామంది 317 బాధితులు ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ లేక కొన్ని సంవత్సరాలుగా ఏ క్యాడర్లో అయితే రిక్రూట్ అయినరో అదే క్యాడర్లో 20 సంవత్సరాలు మగ్గిపోతున్నారు. 2 అన్ని ఖాళీలు ఉన్నాయి. ఎంయూఓలు కావచ్చు, గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ కాదు, అవన్నీ కూడా ఎప్పుడు ఫిల్ చేస్తారనేది ఒకటి. రెండోది ఏంటంటే టీచర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను పార్ట్ ఫైనల్ పేమెంట్ గురించి బిల్ సబ్మిట్ చేసుకున్నారు. బిల్స్ పాస్ అయినాక కూడా టోకెన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా 10 నుంచి 15 మాసాల వరకు ఇప్పటికి కూడా వాళ్ళ అమౌంట్ పే చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కాకుండా కూడా ఇంకో సమస్య వచ్చింది అధ్యక్ష. పొద్దున్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను మన ఊరి మనబడి కార్యక్రమాలకు కొనసాగిస్తారా, అక్కడ ఆగుతాయా? అయితే ఏమవుతుందంటే మధ్యంతర ఆగడం వల్ల ఏమవుతుందంటే బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది పిల్లలకు, స్టాఫ్కు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్నం ఒక నిమిషం, ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ కన్నా ముందు పెద్ద ప్రకటించినారు అధ్యక్ష గత ప్రభుత్వం. అసలు అది కంటిన్యూ అవుతుందా, డ్రాప్ అవుతుందా? కానీ ఇదన్నీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా సంధిస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందిస్తారని మీ ద్వారా